గాలి గాలి వెలుతురు. ఎక్స్క్యూజ్ మీ రవి. గుడ్ ఈవినింగ్. సిట్ డౌన్. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు కనిపించండి. క్యారీ ఆన్. నమస్తే జీ. నమస్తే. నమస్తే. కూర్చోండి. శుక్రియా. ఏమిటిలా వచ్చారు? కూర్చున్నాయి మేడం. నెక్స్ట్ వీక్ మా స్టూడియో యానివర్సరీ జరపబోతున్నాం. అందుకోసం స్పెషల్ గా జర్మనీ నుంచి లేటెస్ట్ ఫలం తెప్పించినాం. మిస్టర్ ఆస్తానా, ఇలాంటి విషయాలు నాకు ఇష్టం లేదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. అఫ్ కోర్స్ మీరు మాది మాట కాస్త చెవులో ఉంచాలి. ఈ రోజుల్లో మనం సెక్సుని శృంగారాన్ని అవినీతిగా బూతుగా భావిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు మన మహర్షులు దాని శాస్త్రముగా కళగా భావించి పరిశోధించి గ్రంథములు రాశారు. మన గొప్పతనాన్ని మనమే మర్చిపోతున్నాం మేడం. ఫర్ ఇన్స్టెన్స్ మన వాత్సాయన కామసూత్రాలన్నీ జర్మనీ వాళ్ళు ఫిల్మ్ తీశారు. అబ్బా చూస్తే అవే ఫిలిమ్స్ మీరు ఒక్కసారి వచ్చి చూశారు అంటే ఏమిటి లాభం? పబ్లిసిటీ మేడం, పబ్లిసిటీ. ఎవరికి? మీకా నాకా? మీకు ఇంకా పబ్లిసిటీ ఎందుకు మేడం? మాలాంటి హెడ్వెల్కు కావాలా గానీ. మమ్మీ వెళ్ళొస్తానండి. ఒక నిమిషం రవి. మిస్టర్ ఆస్తానా, ఈయన మిస్టర్ రవి, మా బాబీ ట్యూటర్. గుడ్. మగవాళ్ళను కూడా టెంప్ట్ చేసేటట్టున్నాడు. ప్లీజ్ సిట్ డౌన్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. మెన్షన్ నాట్. చూడండి మేడం, మీరు ఎస్ అంటే ఇన్విటేషన్ కార్డులు వెంటనే ప్రింట్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను. ఫంక్షన్ మాత్రం మీరు తప్పక రావాలా. చూద్దాం. చూద్దామన్నారు చాలు. అచ్చా అచ్చా. చూడు మిస్టర్ రవి, మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పక రావాలా. అలాగే. రవి, హోప్ టు సీ యూ అగైన్. బాయ్ బాయ్. బాబీ, వెళ్ళి స్నానం చేయమా. ఎలా ఉన్నాడు మీ స్టూడెంట్? బాబీకేమండి, చాలా బ్రైట్ బాయ్, మీలాగే అనుకుంటా. నన్ను గురించి మీకు అప్పుడే తెలిసిపోయిందా? అన్నమంతా పట్టి చూడాలండి, ఒక్క మీతో పట్టుకుంటే చాలు. అయితే పట్టి చూశారన్నమాట. ఏమిటండి? ఓపెన్ కవర్, దాపరికం ఏం లేదు. చూడండి. మీ జీతం 400 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను. సార్ కనిపిస్తే చెప్పండి. డబ్బు నాకు ముఖ్యం కాదు, మా బాబీ భవిష్యత్తు. అది కాకుండా మా దగ్గర పనిచేసే వాళ్ళెవరు వాళ్ళ అవసరాల కోసం మరో చోట వెతుక్కోకూడదు. దట్స్ మై ప్రిన్సిపల్. తక్కువ అనిపిస్తే మీ ఔదార్యం ముందు నా కృతజ్ఞత తక్కువ అవుతుంది. వస్తాను. అమ్మా, ఇవ్వమ్మా పళ్ళు మందులు, మిగతా 300. నెలకు 400 రూపాయలు జీతం. 400 ఏమిటత్తయ్యా? 4000 ఇస్తుంది. ఆవిడ దగ్గర లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి. ఉన్న వాళ్ళందరూ మనసున్న వాళ్ళు అవుతారా జయ? అదేమో గాని ఉన్నవాళ్ళు ఇచ్చిన దానికి 10 దోచుకుంటారట. మన దగ్గరే ఉంది దోచుకోవడానికి. అదేమిటత్తయ్యా? అందమైన కుర్రవాడు, వాటంగా ఉన్నాడు. చూడత్తయ్యా. అవునే మరి, నీకంత భయంగా ఉంటే ముక్కుకు తాడేసి పట్టుకో. అబ్బో, ఇంతకంటే మగపురుషుడు దొరకడని తెచ్చుకులా. ఒరే, ఇంకేది లాభం లేదు. ముందు నువ్వు 3 ముళ్ళు వేసే. ఇదేదో ఎగిరిపోయేటట్టుంది. ఎక్కడ ఎగిరిపోద్ది? దారం మంచిలో ఉంది. స్వయం స్వయం ఉండరా అబ్బా, ఉండరా. నిన్నే ఏమిటా ఉలుకు? ఎందుకా బెరుకు? దిక్కులు చూడకు, రా నా పక్కకు రా. ఓ కోమల్లి నా జాబిల్లి, ఓ నవ యౌవన రాశి. మేడం, మేడం, ఏమిటి మేడం? మేడం, మేడం, క్షమించండి, మీరు ఇంత నీచానికి దిగతారని నేను అనుకోలేదు. కళలో కూడా అనుకోలేదు. నువ్వు వచ్చేదాకా కూడా. నారాకే కారణం అంటారా? కాదు. పోనీ మీకు ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయం కలిగించారా? లేదు. కలిగేలా ప్రవర్తించారా? లేదు. మరి మీకు ఈ దౌర్బల్యం, నాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ఎవరది? నాకు తెలియదు. నాకే తెలియదు. ఐశ్వర్యం అంతస్తు ఉన్నదనేగా, డబ్బుతో దేనైనా కొనుక్కోగలవనేగా. అలాంటి మాట్లాడుకో. మరి ఇంకేమిటి? నేను మనిషిని కావడం, ఈ పాడు వయసు ఇంకా నన్ను పట్టుకుని ప్రాకులాడదు.
నాకు ఒక మనసు, అందులో కోరికలు ఇంకా చావకుండా ఉండడం. ఏ అనుభవము ఆనందము పొందక పూర్వమే నాకు అన్ని తీరిపోవడమే కారణం. నేను నమ్మలేను. నీకు అన్నీ ఉన్నాయి. కావాల్సినంత కలిముంది. కట్టుకున్న భర్త ఉన్నాడు. భర్త హ, ఉన్నారు. నాకు ఏ విధంగానూ అడ్డు రాని భర్త, నేను రహస్యంగా ఏం చేసినా అనుమతించే భర్త ఉన్నారు. అంటే అదే అది, అది జీవితం. జీవితం నాతో ఆడిన చెలగాటం. వింటావా? విను రవి, విను. తాజ్మహల్ ఉంది. అందరూ దీని అందం చూస్తారు, ఆనందిస్తారు. కానీ లోపల ఉన్నది సమాధి అని ఎవ్వరూ గుర్తించరు. అలాగే నేను, నా ఐశ్వర్యం ఆడంబరమే కనిపిస్తాయి. ఈ ఐశ్వర్యం నా అంతరంగంలో కట్టిన సజీవ సమాధిలో ఏం మూలుగుతోందో ఎవ్వరికీ వినిపించదు. నిజమే రవి, నాకు పెళ్ళైంది. ఒక్కసారి కాదు, 2 సార్లు. అయినా నేను విధవనే. మొదటిసారి అందరిలాగా నేను ప్రేమించాను. మా పెద్దలు కూడా మా ప్రేమను అంగీకరించారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ సంతోషంలో అతనికి నన్ను నేను అర్పించుకున్నాను. పెళ్లి ముహూర్తానికి ముందే అకాల మృత్యు అకస్మాత్తుగా అతన్ని తన్నుకుపోయింది. విధవగా గర్భవతిగా నేను మిగిలిపోయాను. అపనిందలు, అవమానాలు. తను నేను చంపుకోగలను, కానీ అతని బిడ్డని చంపే అధికారం నాకెక్కడుంది? చావలేక బ్రతకలేక కుమిలిపోతున్న సమయంలో భరించలేని జీవితానికి పరిష్కారం మరణం కావచ్చు, కానీ లక్ష్యం కాదు, కాకూడదు. లక్ష్యమే లేని జీవితానికి ఇంతకన్నా పరిష్కారం ఏముందండి? ఒక లక్ష్యాన్ని కల్పించుకుని జీవించడమే. నాకు లక్ష్యమా? నేను జీవించడమా? అవును, నీ కడుపులో ఉన్న బిడ్డే నీకు లక్ష్యం. దానికోసమైనా నువ్వు జీవించాలి. ఎలా ఎలా జీవించగలను? నిందలతో, అవమానాలతో సంఘం నన్ను గుచ్చి గుచ్చి చూపుతూ ఉంటే తండ్రి లేని ఈ బిడ్డ అవన్నీ కాచుకోవడానికి నేనున్నాను. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నన్నా, నేను విధవను. పెళ్లి కాకుండా తల్లి నేను పతితను. పతితలకు పాపులకు భవిష్యత్తునివ్వాలని నా అభిమతం. మత దురంతాలలో, యుద్ధ కల్లోలాల్లో ఎందరూ కన్నెలలా బలి కాలేదు? వాళ్ళందరూ పతితులేనా? ఎందరు సహృదయులు, సంస్కర్తలు వాళ్లకు పునర్జన్మనివ్వలేదు, భవిష్యత్తును కల్పించలేదు? నేను అలాగే నీకు పసుపు కుంకుమను, మాంగళ్య భాగ్యాన్ని, ఇల్లాలి గౌరవాన్ని, నీ బిడ్డకు నాన్నను ఇవ్వదలుచుకున్నాను. కాదనకు. మీరు నిజంగా దేవుడండి, నా పాలిట దైవం. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అదృష్టం అంటే నాదేనన్నారు. అప్పుడు నా ఆనందానికి అర్థం ఏమని చెప్పను?